ఈ సంక్రాంతి మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు సిరి సంపదలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ ఎంఎన్ కార్టూన్ తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ రోజు కూడా వీడియో లేదనుకున్నారా ఏంటి? ఉంది వీడియో, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మరి వెళ్దాం పదండి. చిలుక పద పదమైన పద పద గాలి పటమా పద పద అంశలాగా పద పద చిలుక పద పదమైన పద అమసానే పరిపద కిట అద్దు కాదు పద పద చిలుక పద గాలి పటమా పద పద నెమలి పద పదమైన పద పద గాలి పటమా పద 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 అంశలాగా పద పద. ఏ చూడండి చూడండి, నాదే పైకి వెళ్తుంది చూడండి. నర్సక్క లత నాదే పైకి పోతుంది చూడండి చూడండి. లేదు చూడు గంగా, నాదే పైకి పోయింది చూడు. నీకంటే పైనుంది ఇప్పుడు నాదే. మీ ఇద్దరికంటే పైకి వెళ్ళింది నాదే. మంచిగా చూడండి, కళ్ళు ఎట్టుకొని చూడండి. మీరు కూడా పతంగులు ఎగిరేస్తున్నారా? అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే టెర్రస్ మీద ఎగిరేసే వాళ్ళు పైకి చూస్తారు కానీ కింద ఏం జరుగుతుందో చూడరు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండి మీ సంక్రాంతిని ఇంకా నిండు నూరేళ్ళు మంచి ఇలా జరుపుకోవాలి అంటే మంచి జాగ్రత్త ముందు చూపుతోని చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అవును ఫ్రెండ్స్, లత చెప్పినట్టు మీరు పైకి చూస్తారు కానీ కింద ఏం జరుగుతుందో చూడలేకపోతారు. అందుకే వారం 10 రోజుల నుంచి మేము న్యూస్ చూస్తున్నాము, చాలా అనర్థాలు జరిగాయి. అందుకే అలాంటివి జరగకుండా ఉండాలి అంటే పిల్లలను మీరు అందరూ జాగ్రత్తగా ముందు చూపుతో పతంగులు ఎగిరేసి ఎంజాయ్ చేయండి పండుగని. కానీ మీ జీవితాలలో విషాదం నింపుకోకుండా పండుగని చాలా ఎంజాయ్ చేసుకొని జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. ఇప్పుడు మటను చికెను బూరెలు గారెలు అన్నీ తినాలి కదా. మరి పతంగులు ఎగిరేయడం అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ అదే కదా, ఒక పట్టు పడదాం పదండి. అందరి ఇళ్ళ ముంగట ముగ్గులు అయిపోయినాయి. అబ్బా, మా ఇంటి దగ్గరనే లేట్ అయింది. ఇప్పటిదాకానే మా పతంగు ఎగిరేయడానికి పోతే లత వాళ్ళ ఇంట్లో అయిపోయినాయి, ముగ్గులు అయిపోయినాయి, అలుకుత అయిపోయింది, వంట అయిపోయింది. నాయమ అది ఎన్ని గంటలకు లేచిందేమో. నేను ఒక్కదానే చేసుకోవాలి, మరి ఏడైతుంది. మమ్మీ నేనేస్తాను కలరు. నీకేడే వస్తుందిరా బుడమకాయ? సప్పుడే కూర్చో. నేనేస్తాను మమ్మీ, నాకు కలర్ వేయనికొచ్చు. నేను ముగ్గులో నింపుతాను కలరు. అరే నీకేడే వస్తుందిరా బుడ్డంక? నీకెందుకే, నేనేస్తా. నీకేనికి రాదని చెప్పి నాకు కూడా ఏ రాదని అంటున్నావా? పోను, నేనేస్తా. నీ ముఖమే వేస్తా, నీకేం వేయరాదు. మమ్మీ చూడు అక్క నవ్వుతుంది, నాకు ఏ రాదని. సప్పుడు ఏక ఇద్దరు ఇంట్లో కొండి, ఇద్దరికి ఏ రాదు అయిపోయింది. ఇక నేను వస్తున్నా, నడవండి. సరే మమ్మీ, నాకు బజ్జీలు పూరీలు ఎప్పుడు ఇస్తావు? వీడు ఆల్రెడీ పొద్దున్న లేచి నుంచి ఎలుకోలే ఎత్తుకపోయకుండా తింటున్నాడు మమ్మీ. మళ్ళీ ఇప్పుడేమో అడుగుతున్నాడు. నేను ఏడ తిన్ననే? అసలు తినలేను మమ్మీ, అక్క అబద్ధం చెప్తుంది. సప్పుడు ఏక ఇంట్లోకి వెళ్ళిపోమ్మన్నానా. హరిదాస్ వస్తున్నాడు, బియ్యం తీసుకురాపో. బియ్యం తీసుకొచ్చి హరిదాస్కి అయిపోన్నాడు. మమ్మీ అప్పటి నుంచి నేను ఇక్కడ నిల్చున్నాను. నా డ్రెస్ చూడట్లేదు. ఎలా ఉంది చెప్పు మమ్మీ నా డ్రెస్? సూపర్ ఉంది బిడ్డ, డ్రెస్ బాగుంది. మళ్ళెవరు ఇంతగానం డోర్ కొడుతున్నారు? అసలు ఏమనుకుంటున్నారు నా గురించి వీళ్ళంతా? అరే మొన్న కూడా అట్లనే టపటపా టపటపా తెల్లని దాకా కొడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అట్లనే స్టార్ట్ చేసిరు. ఎవరై ఉంటారు? ఇంతగానం డోర్ ఎందుకు కొడుతున్నారు? కిటికీలకేం చూసినా కనబడతలేరు, డోర్ తీసి చూసినా కనబడతలేరు. రాజా ఏమో డోర్ తీయక ఏ టైం అంటే ఆ టైం అని అంటున్నాడు. ఇప్పుడు డోర్ తీయన్నా వద్దా? సుధనేనా మళ్ళీ డోర్ కొట్టేది? దానికి బాగానే మూడినట్టుంది, అందుకే ఇట్లా చేస్తుంది. మొన్న అట్లనే చేసింది 4-5 రోజుల కింద. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇంటికి వచ్చింది. రాజు దగ్గరికి నేను పోయి మాట్లాడదామనేలోగానే ఆడికి నేను ఇలా అతనంటాను వచ్చింది. దానికి అసలు ఏమనిపిస్తుందో ఏమో. రోజు నా ఎంట పడ్డది ఇట్లా. దానికి ఎవరి దిక్కు లేనట్టుండి నా ఎంట పడ్డది. రాజు ఎంట పడ్డది, అక్కడ నా ఎంట పడ్డది, ఇక్కడ రాజు ఎంట పడ్డది. దీనికి సరైనోడు ఎవడన్నా దొరకాలి. పెళ్లి చూపులు చూస్తేనేమో వాడు నచ్చలేడు వీడు నచ్చలేడు అంటున్నది.
దొంగముండ నా ఇంట పడ్డది ఎందుకు ఇట్లా? లత డోర్ తీయవే. వాయమ్మో ఈ తాగుబోతోడా వీడొచ్చిండు గీ టైంలా. తిరుగుడు అయిందా వింది? ఇంకో దాన్ని తీసుకొని పోయిండు కదా, అట్లెందుకు గీ టైంలో వచ్చిండు? వాయమ్మో ఇప్పుడు మళ్ళీ నన్ను కొడతాడో ఏం చేస్తాడో వాడు. డోర్ తీయకపోతే బాగుంది, డోర్ తీస్తే బాగుంది. తీయవేందే, ఎంతసేపు కొట్టాలి డోరు? డోర్ తీయవే లత. ఇప్పుడు డోర్ తీస్తానంటే వాడు ఖచ్చితంగా నాతో గొడవ పెట్టుకుంటాడు. డోర్ తీయకపోతేనేమో డోర్ మీద కొట్టేస్తాడు. ఇప్పుడు ఎట్లా చేయాలి నేను? అప్పుడే నిద్రపోయినవాయే, డోర్ తీయు లత. ఏమన్నా దానిగా తీస్తా, మరి తీయకపోతే అరుస్తూనే ఉంటాడు తెల్లన్నాక. ఏంటి చెప్పు? ఎందుకే అంతగానం గరం అవుతావు? నేను ఏమన్నాను ఇప్పుడు? బాగా ఆకలి అవుతుంది, 2-3 రోజుల నుంచి అన్నం తినలేదు. జర అన్నం పెడతావా లత? అసలు నువ్వు 2 నెలల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినావు? ఏమైపోయినావు? పత్తకు లేవు. ఎవతెంబడి తిరగపోయినావు, ఇప్పుడు వచ్చి అన్నం పెట్టి అంటున్నావు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? వీళ్ళు ఇల్లు అనుకుంటున్నావా, సత్యం అనుకుంటున్నావా? ఎందుకు వచ్చినావు నువ్వు? 3 నెలల నుంచి రానోడివి ఇంటికి, ఇల్లు 3 నెలల నుంచి గుర్తురాంది. ఇప్పుడు ఎలా గుర్తొచ్చింది నీకు? ఎవరిల్లు అంటాను వచ్చినావు నువ్వు? ఎందుకని వచ్చినావు చెప్పు? అట్లా అన్నకి లత, నేను మోసపోయినానే. అది నా దగ్గర ఉన్న డబ్బంతా కాజేసింది. నా డబ్బులు అయిపోగానే నన్ను గెంటేసింది ఇంట్లో నుంచి. దాన్ని చూసుకొని నేను బాధ పెట్టాను లత, నన్ను క్షమించు లత. ఓహో, డబ్బులు ఉన్నప్పుడు నేను గుర్తుకు రాలేను, డబ్బులన్నీ అయిపోగానే అది ఇంట్లోకి గెంటే కానీ ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చింది అనమాట, అంతేనా? అదేమో దాన్ని చూసుకొని తిరిగినవు, నన్నేమో కానలేవు. ఇప్పుడు అది గెంటేసిందంట అని మళ్ళీ ఎవరు దిక్కులేరు, వండి పెట్టడానికైనా కావాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చినావు. ఆ ఊర్లు ఈ ఊర్లు టూర్లు షికార్లు చేసినావు. డబ్బులన్నీ అయిపోయినాక ఇంకెందుకు చూస్తుంది అది నిన్ను? డబ్బుల కోసమే అది నేను పట్టుకొని తిరుగుతుంది. నువ్వేమో తాగుకుంటా ఎంజాయ్ చేసుకుంటా దాని చుట్టూ తిరిగినావు. నేనేమైపోతే నీకెందుకు, నేనేమైపోతే నీకెందుకు, ఏం తింటున్నా ఏం తాగుతున్నా అనేది నీకు తెలుసా? అసలు నువ్వు కట్టుకున్న మొగోనివేనా? గిట్లనే ఉంటారా మొగోడు? అంతేనే, అంతే. డబ్బులున్నన్ని రోజులు నన్ను మంచిగా చేసింది, ఆయన అయిపోగానే నన్ను ఇంట్లోకి గెంటేసింది లత. నువ్వు డబ్బులు ఉన్నప్పుడు మంచిగా ఉన్నావు, లేనప్పుడు నన్ను ప్రేమగానే చూసుకున్నవే. నేనే తప్పు చేసిన, తాగుడుకు అలవాటయ్యి నిన్ను దూరం చేసుకున్నానే లత. నాకు బుక్కెడు అన్నం పెట్టు లత, నీ దగ్గర ఉండడానికి కూడా అర్హత లేదు నాకు. జరంత అన్నం పెడితే పొద్దున్నే లేచి ఏదన్నా పనికొయ్యి నిన్ను పోషిస్తానే. నన్ను నమ్ము లత, నేను మారిపోయినా. ఏ మగోడికైనా గుర్తు రావాలి పెండ్లం విలువ అనేది. పైస ఉన్నప్పుడు దాని దగ్గరికి పోతే దాని దగ్గరికి పోతా అనుడు కాదు. పెండ్లాంను ప్రేమగా చూసుకుంటున్నానా లేదా? అటు ఇటు తిరిగి వస్తే అన్ని రకాలుగా సేవ చేసేది పెళ్ళామే. ఒక్క మాట కూడా తిన్నవా అని అడగడానికి కూడా ఉండదురా మీకు. తాగి ఎంజాయ్ చేస్తారు మీరు, అంతేగాని పెండ్లాం విలువ తెలుసుకోరు మీరు. అందుకే నువ్వంటే నాకు ఇంత అసహ్యం వేసేటట్టుగా ప్రవర్తించినావు. నువ్వు తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టడము, చేయడము, అరవడం లాంటివి చేసి నన్ను మొత్తం దూరం చేసుకున్నావు. ఇంకా నీతో నేను ఉండను, అవసరమే లేదు నువ్వు నాకు. వెళ్ళిపో, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతావా, లేకపోతే నన్ను ఇంట్లోకి వెళ్ళిపోమంటే నేనే వెళ్ళిపోతా, కానీ నేను మాత్రం నీతో ఉండను. అది జరగని పని. అట్లా అనకే లత, నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కున్నారు చెప్పే? నువ్వు ఉన్నవే నాకు, నువ్వు చూసుకుంటావనే ధీమతోనే వచ్చినానే లత. అదంటే పైస కోసం ఆశపడట్లు చేసింది. నా పెళ్ళామైతే అలా చెయ్యదు. నన్ను ఆలోచించుకుంటా, నా గురించి ఆలోచించి పిచ్చిదైపోయిండొచ్చు. నేనే తప్పు చేశానని కుమిలిపోతున్నాను లత. అట్లా మాట్లాడకే లత, నువ్వు నాకు కావాలి లత. నేను తాగుడుకు మొత్తం దూరం అయిపోతాను లత. ఏదైనా పని చేసుకొని మనం సంతోషంగా ఉందాము లత. అబ్బో, ఇప్పుడు గుర్తొస్తున్నాయి నీకు ఇవి ఎవరున్నారు నీకంటే ఎక్కెవరున్నారు నాకు అని మాట్లాడుతున్నావు బాగానే. మొన్నటిదాకా దాన్ని చూసుకొని నన్ను మీద ఎగిరెగిరి పడ్డావు. నన్ను ఒక కుక్క కన్నా హీనంగా చూసినావు. ఇప్పుడు గుర్తొచ్చిన నీకు నేను. మొన్నటిదాకా ఏమైంది ప్రేమ? అదేనే, నీ బాధలోనే అర్థం ఉన్నది లత. నాకు ఏం మాట్లాడదామన్నా అస్సలు ఆలోచన వస్తలేదు, అస్సలు నోరు కూడా వస్తలేదు నీతో మాట్లాడదామంటే. ఏం చేయాలి? ఎవ్వరికి రాకూడదు ఇలాంటిది పరిస్థితి లత. నన్ను నమ్మే, నీ మొగుడిని నేను, ఎంతైనా కానీ కట్టుకున్న మొగుడిని కదా లత. ఇన్ని రోజులు ఎట్లున్నావో ఏమో కానీ ఇప్పుడైతే మనం సంతోషంగా ఉందామే. నేను ఏదైనా పని చేసి నిన్ను పోషిస్తాను లత. నన్ను నమ్ముతావా లేదా లత? నమ్ము నన్ను ప్లీజ్ లత, నన్ను నమ్ము.
నీ దొంగ నాటకాలన్నీ నాకు తెలుసు. ఇక నువ్వు మంచిగా మాట్లాడి నన్ను కరిగించి మళ్ళీ ఇంట్లోండి మళ్ళీ సంసారం చేస్తా అని అనుకుంటున్నావు, కానీ అవేమేం సాగాయి నా దగ్గర. పో దాని దగ్గరికేవో దాన్నే నడుపుపో, దాని ఇంటనే తిరిగిపో. నా జీవితం నేను చూసుకుంటే ఎట్లా బతకాలో నాకు తెలుసు. నువ్వేం సాయం చేయని అవసరం లేదు, నువ్వు నాకు తోడుండని అవసరం లేదు. పోయి ఎటన్నా బతుకు, లేకపోతే నేనే నీ ఇల్లు కాబట్టి ఇది నీ ఇంట్లోకి వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతా. అట్లేం లేదు, దానికి సిద్ధంగా ఉన్న నేను మాత్రం. కానీ నన్ను మాత్రం ఎన్నో కష్టాలు పెట్టి తాగొచ్చి మస్తు కొట్టి నన్ను మస్తు బాధ పెట్టినావు నువ్వు. అవసరమే లేదు, నీతో ఉండనే నీ రాత్రికి ఒక్క రాత్రికి రూమ్లో ఉండి తెల్లారి పొమ్మంటే పోతా, కానీ నీతో మాత్రం ఉండేదే లేదు. అయ్యో దేవుడా, నేనేం చేతు, ఇది నా మాటలు అస్సలు నమ్మట్లేదు. నేను మారినని అంటే మారిన అనుకుంటలేదు. ఇది ఏం చేయాలి దేవుడా నేను? నేను చేసుకున్న కర్మ నేనే అనుభవిస్తున్నా. అయ్యో దేవుడా. వద్దు వద్దు, నేను నీతో ఉండను, నా వల్ల కాదు. పో, వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళిపో. పో పో, నన్ను ఎన్నో కష్టాలు పెట్టినావు, ఇంకా కష్టాలు పెడదామని వచ్చినావు. నువ్వు వెళ్ళిపో, అవసరం లేదు, వెళ్ళిపో. నా బ్రతుకు నేను బతుకుతా, నాతో కాదు నీతో ఉండడం. వెళ్ళిపోరా, వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళిపో, నాతో కాదు, వెళ్ళిపో. ఇదేంటి, ఇది కలనా? అమ్మో, ఇది నిజమైతే ఇంకేమైనా ఉందా? నా పరిస్థితి ఏమవుతుంది? ఇది కళ బ్రతికిపోయినా నిజం అనుకున్నా. అమ్మో అమ్మో, ఇది నిజమైతే మళ్ళీ నా రాజుకు నేను దూరం అవుతాను. ఇది నిజం కాకూడదు, కళలాగానే ఉండిపోవాలి. అమ్మో, నా రాజాకు నేను దూరం అయిపోతా. లేకపోతే దేవుడా, ఇది కళలాగానే ఉంచు, ఆయన రాకూడదు. దాన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలంటే నా భ్రమ, కానీ ఇది కళనే. అమ్మో, ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా నయ్యం, ఇది నిజం అనుకున్నాను నేను. నా రాజాకి ఎక్కడ దూరం అవుతానో అని భయం వేస్తుంది. అమ్మయ్య, బతికిపోయాను. నేను చాలా భయపడ్డాను ఫ్రెండ్స్. మళ్ళీ మా ఆయన వచ్చాడేమో, మళ్ళీ ఈ నరకంలో నేను ఉండాలేమో అని చాలా భయపడ్డాను. మా ఆయన కూడా ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే నేను కూడా రాజాతో సంతోషంగా ఉందాం అనుకున్నాను. అందుకే ఆయన వచ్చిన సౌండ్ వినిపించి లేచాను, చూశాను. ఇదంతా జరిగింది కలలో అని ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. ఆయన రాకపోతే బాగుండు అనిపించేలా చేసుకున్నాడు మరి పరిస్థితి అలా. అందుకే నేను రాజాని పెళ్లి చేసుకోవాలి అంటే ఇక్కడ దారి క్లియర్గా ఉండాలి కదా. ఆయన కూడా ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడని అంటున్నారు. అందుకే నేను కూడా ఒంటరిగా ఉండకుండా నేను రాజాను పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. కాబట్టి ఆయన కూడా హ్యాపీగా వేరే దగ్గర ఎక్కడో ఉండాలని కోరుకుంటున్నాను. నేనంత దుర్మార్గురాలనైతే కాదు ఫ్రెండ్స్. అందుకే మీ సలహాలు కూడా తీసుకుంటూ ఉన్నాను ప్రతిదీ. నాకైతే అస్సలు నిద్ర రావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కళలో వచ్చింది మళ్ళీ నిజమైపోద్దేమో, నిద్రపోతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఒక విషయం చెప్దాం. మనం రాచకొండ రాకేష్ అంట వాళ్ళ అల్లుడిది అలా కోడలిది బర్త్డే ఉంది. మా పిల్లలకు విషయం చెప్పమని చెప్పి కామెంట్ చేశారు. కోడల పేరు సహస్ర. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ తల్లి సహస్ర. అండ్ అనిరుద్ధ్ అల్లుడు, అనిరుద్ధ్కి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ నాన్న. లక్కీ అని విక్ నేమ్ పెట్టారు. చాలా చాలా బాగున్నాయండి పేర్లు. అయితే మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలి, మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలన్నీ సాధించుకోవాలని మనస్ఫూర్తిగా మా ఎంఎన్ కార్టూన్ తరపున మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్.